హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిసి వ్లాగ్స్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని అయితే మీకు చూపిస్తున్నాను. అదేమిటో లేదండి, డంపింగ్ యార్డ్. హైదరాబాద్లో ఉన్న చెత్తంతా ఒక చోట డంప్ చేస్తున్నారు. అది ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి బండ్లగూడ దగ్గర ఉంది. బండ్లగూడ అంటే 2-3 ఉన్నాయి హైదరాబాద్లో. ఇది ఎక్కడంటే చీర్యాల విలేజ్, కీసర సైడ్ అనమాట. ఇది వచ్చేసి డంపింగ్ యార్డు. అది వరకు చెత్త అంతా లాట్లుగా పోసి అక్కడే ఉంచేసేవాళ్ళు. దానివల్ల చాలా దుర్వాసన వచ్చేది. చుట్టుపక్కల రోడ్లో వాళ్ళకి కానీ, చుట్టుపక్కల ప్రాంతాల వారికి కానీ చాలా వాసన అనేది వచ్చేది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే దాన్ని బర్న్ చేసి దాని ద్వారా వచ్చే ఫైర్ ద్వారా ఎలక్ట్రిక్ అనేది తయారు చేస్తుంది, కరెంటును తయారు చేస్తుంది. అక్కడ ప్లాంట్ పెట్టి ఆ ప్లాంట్ థర్మల్ ప్లాంట్ ద్వారా కరెంట్ అనేది తయారు చేస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కంటైనర్స్ ద్వారా సిటీలో ఉన్న చెత్త అంతా వస్తుంది. ఈ చెత్తతోటి కరెంట్ అనేది తయారు చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ కొండ చూసారు కదా, ఇది నార్మల్గా తయారైన కొండ అయితే కాదు. ఇది వచ్చేసి చెత్తతో పెరిగిపోయింది మొత్తం. చూస్తున్నారు కదా, మంచిగా నీట్గా దీని చుట్టూతా మొత్తం చెత్త వేశారు. అయితే దీన్ని మంచిగా ఆటోమేటిక్గా గడ్డి అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది, ఒక కొండ లెక్క తయారైపోయింది. మీరు ఈ పక్కన చూస్తున్నారు కదా, డార్క్గా మన గ్రే కలర్లో ఉంది కదా, ఇదంతా అనమాట చెత్త అనమాట. మొత్తం అంతా మిషన్ ద్వారా వచ్చిన చెత్త అంతా, ఈ చెత్త అంతా సిటీలో ఉన్న చెత్త అంతా దాంట్లో వేసి దాంట్లో వచ్చిన వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ లాట్లుగా అనేది కడుతున్నారు. ఒక స్టెప్ లేయర్గా స్టెప్స్గా ఒక కొండలాగా అనేది తయారు చేస్తున్నారు. మొన్న పడిన వర్షాలకి చుట్టూతా ఇదన్న చెరువు అనమాట. దీంట్లో వాటర్ అనేవి ఎక్కువైనాయి. ఎండాకాలంలో ఒకసారి వాటర్ కూడా ఉండవు. ఇటు వస్తే ఈ స్మెల్ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. పాపం చుట్టుపక్కల వాళ్ళు ఎట్లుంటున్నారో ఏమో తెలియదు, కానీ చాలా ఘోరంగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇదే చెత్త అనమాట. మన గల్లీలో పక్కన చెత్త ఎత్తేనే మనకు చాలా వాసన వస్తూ ఉండిద్ది. ఇట్లాంటిది హైదరాబాద్లో ఉన్న చెత్త అంతా ఇడేస్తుంటే ఇక్కడ ఎట్లా ఉండిద్దో ఒకసారి ఊహించుకోండి. పాపం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మాకు ఇక్కడికి వస్తే ముక్కులు బయలిపోయినాయి. చాలా గలీజు వాసన. ఏం చేస్తాం, తప్పదు కదా, తిరగాలి, అన్ని చోట్లకి తిరగాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వీడియో అనమాట, డంపింగ్ అనమాట. ఇది మొత్తం మిషన్ ద్వారా వచ్చేసి మొత్తం ఇక్కడ జేసీబీలు అన్ని చూస్తున్నారు కదా మీరు, జేసీబీలు కనపడుతున్నాయి కదా వీడియోలో. ఈ విధంగా మంచిగా దానికి సరి చేసి సెట్ చేస్తున్నాయి. చెత్తలంతా సెట్ చేసి ఒక కొండ లెక్క ఫామ్ చేస్తుంది అనమాట. తర్వాత దీని మీద కూడా మళ్ళా గడ్డ అనేది వచ్చేస్తుంది. ఇవన్నీ చూస్తే చాలా వరకు చెత్తలో ప్లాస్టిక్ ఎక్కువ కనపడుతుంది. హైదరాబాద్లో ప్లాస్టిక్ వాడకం హైదరాబాద్లోనే కాదండి, దేశంలోనే ప్రపంచంలోనే ప్లాస్టిక్ వాడకం బాగా ఎక్కువైపోయింది. చూస్తుంటే మొత్తం ప్లాస్టికే కనపడుతుంది చెత్తలో. ఈ ప్లాస్టిక్ అంతా జామ్ అయిపోయి ఈ భూగోళం ఏమైపోయిందో ఏమో. చూస్తున్నారు కదా, ఇట్లాంటి కంటైనర్లో టాబ్లెట్ లేకుండా కంటైనర్లో తీసుకొచ్చేస్తారు చెత్త. ఇది మొత్తం. ఓకే, మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.